దేవుని యొక్క ఆదరణతోనూ ఆశీర్వాదంతోనూ ముందుకు సాగుతూ దేవాది దేవుని యొక్క కృపలో, ఆదరణలో, ప్రేమలో ఈ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. మనందరినీ ఆయన కాపాడుతూ, వర్ధిల్లింపు చేస్తూ తన అద్భుతమైనటువంటి సహాయ హస్తము అనుగ్రహిస్తున్నారు. ఆయన కృప లేనిదే, తోడ్పాటు లేనిదే మనం ఏ విధంగా కూడా ఈ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాం. దీన్ని మనం మన హృదయంలో పెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, అటువంటి అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే, గత 2 వారాల నుంచి మనం చూస్తున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వేదనాభరితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. హృదయ విదారకమైనటువంటి కార్యక్రమాలు మనం వింటున్నాం. చాలా మంది కుటుంబాల్లో చిన్నపిల్లలు కిడ్నాప్లు చేయటం, కిడ్నాప్ చేసినటువంటి బిడ్డల్ని చంపేయటం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. పసిపిల్లలు ఆస్తి గొడవలలో, బంధుత్వాల్లో ఉన్నటువంటి తేడాలో ఏమైనా అవనండి, ఆ చిన్న బిడ్డలని వాళ్ళకేం తెలియదు, అన్యం పుణ్యం ఎరగరు. వాళ్ళు చేసిన పెద్దవాళ్ళ పాపాల్లో వీళ్ళకి పాలు లేదు. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా విపరీతమైన పరిస్థితులు యువతుల మధ్య, ప్రేమించిన వారు ఈ మధ్య గొంతు కోయటం ఫ్యాషన్ అయిపోయింది. ఎవరినో నమ్మి జీవితాలు అర్పిస్తూ ఉంటే వాళ్ళ యొక్క మోసాలకు గురైపోతున్నారు. చిన్న బిడ్డలు 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. అట్లాగే ఈ యువతులు కూడా రకరకాల మోసాలు చేస్తూ, ప్రేమించిన వాడిని బ్రేకప్ చేసి ఇంకొకరిని ప్రేమించడం, లేదా వేరే ఫ్రెండ్షిప్లోకి వెళ్ళటం, ఇటువంటి కార్యక్రమాల వల్ల కిడ్నాప్లు, యాసిడ్ దాడులు, కత్తిపోట్లకు గురవటం, ఇవన్నీ కూడా కుటుంబాలను చాలా భయభ్రాంతులు చేయటమే కాకుండా ఆ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా కుటుంబాలు చిత్రమైపోతా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? ఎందుకు ఇటువంటి పరిస్థితులు, ఇంత వైపరీత్యమైనటువంటి స్థితిగతులు? క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఆలోచించవలసినటువంటి ముఖ్యమైన విషయం. మనందరికీ బిడ్డలు ఉన్నారు, వారు పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ద సేమ్ టైం వాడవలేని వారు ఉంటారు, అంగీకరించలేని వారు ఉంటారు, సమాధానం లేని వారు ఉంటారు, అపకారం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, మోసగించాలనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి? మన యొక్క కర్తవ్యం ఏంటి? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని అలసత్వంతో ఉంటే, పరిస్థితులు చేయి జారిపోతే
దిద్దుకోలేనటువంటి, సరి చేసుకోలేనటువంటి సమయం ఆసన్నమైతే ఏది మనం సాధించలేము, చేసుకోలేము అనేటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోతే మనకు సమాధానం ఏంటి, జవాబు ఏంటి? ఇవన్నీ కూడా మనం నిత్యం ఆలోచించాలి. ఎక్కడో జరుగుతున్నాయి కదా, ఏ జిల్లాలో జరుగుతున్నాయి కదా, ఏదే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా, మనకు కాదు కదా అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ మనం ఎలా ఎదుర్కోగలం, వీటన్నిటిని ఎలా జయించగలం, ఎట్లా మన పసిబిడ్డలు క్షేమంగా ఉంటారు, మన చిన్న బిడ్డలు క్షేమంగా ఉంటారు, ఎవరి బిడ్డలు క్షేమంగా ఉంటారు, క్షేమముతో నెమ్మదితో బ్రతుకుతారు, జీవిస్తారు అనేటువంటి విషయాలను ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఇందాక చదివిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో 31వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ప్రాకారము గల ఇల్లుగాను ఆమె చెప్పండి. ఆమేన్. తన్ను రక్షించుటకు ఆశ్రయదుర్గముగా నీవే ఉండాలి. నన్ను కాపాడుటకు ప్రాకారము గల ఇల్లుగా నీవే ఉండాలి. నన్ను అంటే నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా భార్యను, నా భర్తను, నాకు కలిగిన సమస్తాన్ని ప్రాకారముగా నీవే ఉండాలి. నా రక్షకుడా, సృష్టికర్త, నన్ను నిరంతరం కాపాడేటువంటి దేవా, నాకు ప్రాకారముగా నీవు ఉండాలి. ప్రాకారము అంటే చుట్టూ ఉండేటువంటి సేఫ్టీ వాల్, రక్షణ కవచం. మన చుట్టూ రక్షణ కవచం ఉంటుంది. ఇంటి చుట్టూ ప్రహరీ ఉంటుంది. తర్వాత దేశం చుట్టూ కోట ఉంటుంది, గోడలు ఉంటాయి. చైనా వాల్ చూసారా? ఆ చైనా దేశం చుట్టూ ఆ ప్రాకారం, అది ప్రపంచ అద్భుతాల్లో ఒక అద్భుతం. చైనా వాల్, ప్రాకారం. దేవాలయాల చుట్టూ ప్రాకారం ఉంటుంది. పెద్ద పెద్ద బంగళాల చుట్టూ ప్రాకారం ఉంటుంది. మన పార్లమెంట్ చుట్టూ ఎర్ర కోట ప్రాకారంగా ఉంది. భారతదేశం చుట్టూ పెట్టని కోట వలె ఒకవైపు హిమాలయ పర్వతాలు, ఇంకొక వైపు బంగాళాఖాతం, ఇంకొక వైపు అరేబియా సముద్రం, ఇంకొక వైపు హిందూ మహాసముద్రం. భారతదేశానికి ప్రాకారాలు. ఇట్లా ఈ ప్రాకారం ఎందుకంటే రక్షణ కలిగి ఉండడానికి, క్షేమంగా ఉండడానికి, నెమ్మది కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండడానికి. ఎక్కడ ప్రాకారం లేదో, నిన్ను ఎక్కడి నుంచో ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ నాటి నీ చుట్టూ ప్రాకారం ఏర్పాటు చేస్తే నీవు నది, ఆ యూక్రటీస్ నది వరకు వ్యాపించి నీ బ్రాంచెస్, నీ కొమ్మలు, రెమ్మలు, ఆకులు అంత పచ్చగా ఉంటే నువ్వు ఇష్టానుసారంగా నన్ను విస్మరించేటప్పటికి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాన్ని నేను తొలగించేస్తాను. ఎప్పుడైతే ప్రాకారం తొలగిపోతుందో రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? నీ కాయలు కోసేస్తాడు, నీ రెమ్మలు విరిచేస్తాడు,
నీ ఆకులు పీకేస్తాయి. పొరపాటు మనం ఇటు రోడ్డు మీదకి వెళ్తాం. నిన్న ఇటు వస్తున్నప్పుడు చూస్తున్నాం, ఈ రోడ్డు మీద ఒక జామకాయ చెట్టు ఉంది. మసీదు తర్వాత కుత్తా సెంటర్ దగ్గర అనుకుంటాను. రోడ్డు మీద ఒక జామకాయ చెట్టు ఉంది. ఈ జామకాయ చెట్టు చూశారు, కాయలు కూడా ఉన్నాయి. మన క్లీన్ అండ్ గ్రీన్ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో ఒక ఇది ఉంది, కాలువలు శుభ్రపరిచే పార. ఈ పార పెట్టి వేసారు, 2 యాప్లు వేసారు. దాన్ని వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కాయలు ఏమైపోయినాయి దాన్ని. ఇప్పుడు అదే ప్రహరీ లోపలుంటే, ప్రాకారం లోపలుంటే అదేమయ్యేది, ఎలా ఉంటుంది, ఎట్లా భద్రపరచబడింది, ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంతే. ఇది ఏమైంది, రోడ్డు మీద ఉండేటప్పటికి ప్రతి వారు దానికి వానరే, ప్రతివాడు వానరే. రోడ్డు మీద ఉంటే ఎవడైనా రోడ్డు మీద నేను వెళ్ళి పోస్తున్నాను అనుకో, ఎవడైనా ఎందుకు పోస్తున్నాను అడుగుతాడా? అడిగాడు అనుకో, నేనేం చెప్తాను, నీదా ఇది రోడ్డు మీద ఉంది, దీని చుట్టూ సేఫ్టీ గార్డ్ లేదు, రక్షణ రక్షణ గోడ లేదు, ప్రాకారం లేదు. ఎప్పుడైతే ప్రాకారం లేదో, ఎప్పుడైతే మదుగు లేదో, ఎప్పుడైతే అదుపు లేదో, అందుకే అంటాడు కంచి కొట్టబాకండి, కంచి కొడితే ఏమంటారు అవుతుంది, బాగుంది అంటారు అయిపోతుంది. దేవుడు నీ చుట్టూ ఉంచిన కంచిని, నీ ఇంటి చుట్టూ ఉంచిన కంచిని, నీ కలిగిన సమస్తం చుట్టూ ఉంచినటువంటి కంచిని నువ్వు ఎప్పుడైతే కట్ చేస్తున్నావో అప్పుడే ఏమంటారు అవుతుంది, పాలంటారు. ఆ ప్రాకారంలో నీవు ఉన్నంతక అంతఃపుర రాణులు, యువరాణులు, పట్టపురాణులు వీళ్ళందరూ కూడా ప్రాకారం కలిగినటువంటి ప్యాలెస్లో ఉంటారు. ఈ ప్రాకారాల మీద ఎవరుంటారు, సిపాయిలు ఉంటారు. గన్స్ ఎక్కుబట్టి సిపాయిలు ఉంటారు. ఈ సిపాయిలు ఏం చేస్తారు, 24 గంటలు కాపాడుతూ ఉంటారు. లోపల ఉన్నటువంటి రాజవంశీయులందరిని ఏం చేస్తారు, కాపాడుతూ ఉంటారు. అంతఃపురంలో నుంచి రాజు బయటకు వస్తున్నాడంట. ఎందుకంటే అంతఃపురంలో ఉన్న రాణి దగ్గర, ఈ రాణి చుట్టూ ఏముందంటే రక్షణ కవచం. ఆయన రాజు, నీవు రాణివి. ఆయన నీ దగ్గరికి రావాలంటే ఆ వలయంలో, ఆ కవచంలో, ఆ రక్షణ మార్గంలో ఉండాలి. లేకపోతే అన్యులు నిన్ను దోచేస్తా ఉన్నారు. ఈ 31వ కీర్తన అంతా చదువుతుంటే ఎంత భయం వేస్తుందో. అయ్యా, వీళ్ళందరూ నన్ను ఏమేం చేయాలనుకుంటున్నారో అక్కడ కనిపిస్తాను. నన్ను ఎలా, నాకు ఎలా మరణ హాని తలపెట్టాలో అని చూస్తున్నా. నన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నా. నన్ను ఎలా భయపెట్టాలో చూస్తున్నా. నన్ను ఎలా ఈడ్ చేయాలో చూస్తున్నా. నాకు ఎంత కష్టం, నష్టం కలిగించాలో చూస్తున్నా. ఈ సొసైటీలో జీవిస్తున్న మనకు తెలియదు, అందరూ మంచివాళ్ళని అనుకుంటాం. ఒక్కొక్క చూపు మనం నిలువున ఏం చేస్తుంది, దహించేస్తుంది. ఒక్కొక్క చూపు అప్పుడు వరకు ఉన్న బలాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఒక్కొక్క చూపు అప్పుడు వరకు ఉన్నటువంటి శక్తి అంతా ఎగిరిపోయేటట్టు చేస్తుంది. ఒకళ్ళు చూస్తూ ఉంటే నెత్త నిలువనే కూలిపోతూ ఉంటాం. మనకు తెలియదు, అందరిని ప్రేమిస్తూ ఉంటాం, అందరూ మంచివాడు అనుకుంటాం, అందరిని ఆదరిస్తూ ఉంటాం. ధరుని చూపుకి నా ప్రాయం అవుతుంట తగ్గిపోతాం. ఇవన్నీ జరుగుతున్నా నువ్వు ఎంత సేఫ్గా ఉన్నావంటే
నీవే నా ప్రాకారం. ఆమె చెప్పండి. ఇవన్నీ నిత్యం ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఈర్ష్యపడేవాడు, అసూయ చెందేవాడు, కళ్ళతోనే నేను మృంగేయాలనుకునేవాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తెలియదు, నీ ప్రక్కనే ఉంటాడు. నేను శపించాలనుకునేవాడు, నువ్వు ఎప్పుడు నాశనం అవుతావో చూసి ఆనందించాలనుకునేవాడు నీ ప్రక్కనే ఉంటాడు. కానీ నువ్వు సేఫ్ గా ఉంటున్నావు అంటే నీ ప్రాకారం ఆయనే. ఎందుకు ఇలా క్షేమంగా ఉంటున్నా? ఎందుకు ఇంత చక్కని ఆరోగ్యంతో ఉంటున్నా? ఎందుకు ఈ రకమైనటువంటి కృప ద్వారా బ్రతుకుతున్నా? చూడండి, ఈ 31వ కీర్తనలోనే ఒక వచనం మనకు కనిపిస్తూ ఉన్నది. 20వ వచనం చూడండి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఆమె ఇప్పుడు గట్టిగా, మనుషుల కపటోపాయములు వారికి అంటకుండా. ఎన్ని కపట ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ మన దాకా రావు. వచ్చిన మనల్ని అంటుకో మనకి తగిలి పడిపోతాయంటే. మనం ఇదేమంటారు, బుల్లెట్ ప్రూఫ్ కవచం. బుల్లెట్ ప్రూఫ్ పెద్ద మినిస్టర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే కారులో ప్రయాణం చేస్తున్నా వీళ్ళు ఒక కవచం వేసుకుంటారు. ఒక కవచం బుల్లెట్తో వాళ్ళని షూట్ చేసిన ఆ బుల్లెట్ దానికి తగిలి ఏమవుతుంది, కింద పడిపోతే వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ కవచం ఎవరయ్యా నీకంటే? ఎవరు చెప్పండి గట్టిగా. ఆయన నీకు కవచంగా ఉంటాడు. అవి ఈ కపటోపాయాలు, ఈ మోసాలు, ఈ రకరకాలైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు అనుకుంటావు, అబ్బా నేను ఎంత క్షేమంగా ఉన్నాను, ఎంత నెమ్మదిగా ఉన్నాను అని పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తాం, పిచ్చి తలంపులు తలుస్తూ ఉంటాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి ఆ ఆధారభూతుడు, ఈ వెనుక ఉన్నటువంటి సపోర్టర్ అవేమి కూడా నేను అంటకుండా చేస్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 31వ అధ్యాయం అంతా చదవండి. మీకు అంత టైం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మధ్యలో మంచి సీరియల్స్ వస్తూ ఉంటాయి. రాత్రి కాలంలో క్రికెట్లు వస్తూ ఉంటాయి. నేను చూస్తాను, క్రికెట్ చూస్తాను, నేను కూడా చూస్తాను. కానీ దేవుని సన్నిధి ఎగ్గొట్టి మానేసి మాత్రం చూడండి. The first preference is God. మనం మొన్న చక్రయ్య గారు రోజు రాత్రి ఆరాధనకు వచ్చాడు. చక్రయ్య గారు ఇవాళ క్రికెట్ లేదయ్యా చూసారా? అంటే ఆయన మొదటిగా దేన్ని ప్రేమిస్తున్నాడు? క్రికెట్ ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మొదటిగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పడానికి సంకోచించాను. దేవుడు మొదటిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు మొదటిగా నీకు ప్రాకారంగా ఉంటున్నాడు. ఏ విధమైన కీడు చేసేవాడు, కీడు ఆలోచనలు నీ మీద పడకుండా, మోసం చేసేవాడి ఉద్దేశాలు నీ దగ్గరికి రాకుండా, ఈ విధంగా అయినా నీకు గ్రహింపు లేదు అంటే చివరికి విసిగిపోయి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం తొలగిస్తే, ఆలోచించండి నా చెప్పి
ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు నాకు చెప్పాను నేను. ఆడ వచ్చి బ్యాగ్ వస్తున్నాడు, ఈడు వచ్చి ఆడ పిల్లవాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఆడొచ్చి ఇంకొక హత్య చేస్తున్నాడు, ఈ అమ్మాయి వచ్చి వాడిని చంపిస్తుంది. ఎప్పుడంటే ఈ చుట్టూ ఉన్న ప్రాకారం తొలగిపోయిన తర్వాత. పది సంవత్సరాల పిల్లలకి లోపల ఎంటర్ లేదు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా కూర్చోరు. ఈ విధమైనటువంటి రక్షణ, ఈ విధమైన సపోర్ట్, ఈ విధమైన ప్రాకారం ప్రభు మీ చుట్టూ ఉంచితే, కాపాడుతుంటే, నెమ్మదిస్తుంటే, తర్వాత చదవండమ్మా. వాక్కలహము మాన్పి వారిని గుడారములలో దాచుచున్నావు. ఏం చేస్తారంట? ఒకరికొకరికి వచ్చేటువంటి వాక్కలహం అంటే పోట్లాటలు. ఈ పోట్లాటలు మాన్పి ఎక్కడ పెడుతున్నాడంట? ప్రాకారంలో తీసుకెళ్ళిపోతాడు. ఇక నువ్వు వాళ్ళతో పనేంటి? నీకు పోట్లాడే వాళ్ళతో పనేంటి? అల్లరి మొక్కలతో పనేంటి? అల్లరి చేసే వాళ్ళతో పనేంటి? నేను సేఫ్టీ వాళ్ళలో ఉంచుతున్నాను కదా, నా సంరక్షణలో ఉంచుతున్నాను కదా, నా కాపులలో ఉంచుతున్నాను కదా. కాబట్టి నా గుడారంలోకి వచ్చి, శారమ్మ ఎక్కడ ఉంటుంది? నువ్వెక్కడ ఉంటావు? మాట్లాడండి. వీధుల్లోనే ఉండేది. ఇప్పుడు వీధుల్లోనే. శారమ్మ గారు ఎక్కడ ఉందంట? ఎవరు వచ్చినా, ఏసై వచ్చినా సరే శారమ్మ ఎక్కడ ఉంది? మనం ఏసై రాక్కర్లే. బంధువులు ఎవరని మన ఇంటికి బంధువులు వస్తే ఎక్కడ ఉంటాం మనం? బేబీ ఎక్కడ ఉంటావు? బయట. బంధువులు వస్తే బయటకు వెళ్ళిపోతాం. బంధువులు వస్తే తల్లలే వెళ్ళిపోతాం. ఎవరైనా చుట్టాలు ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వస్తే ఏం చేస్తాం? పరిగెత్తుకొచ్చేస్తాం. అందరూ ఎవరు వచ్చారా అని అందరూ వాళ్ళ చుట్టూ ఊగేస్తాం. హోమదేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు, ఏసై వచ్చాడు, ముగ్గురు కలిసి వచ్చారు. అయినప్పటికీ శారం ఎక్కడ ఉంది? మాట ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. నాకేంటి? నేర్పోయిన పెద్దలు నాకేంటి? మనం ఏం చేస్తామంటే, నీకేం తెలుసు? నువ్వు కూర్చో, మూసుకో, అక్కడికి మూల కూర్చో, నేను చూసుకుంటాగా. నువ్వు గుడారంలో ఉంటే ప్రాకారం మధ్యలో ఉన్నట్టే. యువర్ సేఫ్. గుడారం విడిచిపెడితే డేంజరస్ ప్లేస్ లోకి వచ్చినాయి. డేంజరస్ ప్లేస్. ఎంతమంది గుడారాన్ని విడిచి తిరుగుతున్నారు? ఎంతమంది గుడారం మధ్యలో ఉన్నారు? ఎంతమంది ప్రాకారం కలిగి ఉన్నారో ఆలోచించండి. తర్వాత చదవండి. ప్రాకారం గల పట్టణములలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఎన్ని చెప్తున్నాయా? వాళ్ళు నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు, నన్ను శోధిస్తున్నారు, మరణ భయం నాకు కలుగుతుంది అని చెప్పి ఇప్పుడు నీవే నాకు ఆశ్రయం, నీవే నా ప్రాకారంగా ఉండు, నేను నెమ్మదిగా ఉంటానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? ఈ ప్రాకారము గల పట్టణం అంటే ఇశ్రాయేలు పట్టణానికి ఏముందంట? ప్రాకారం. ఈ ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపుచున్నాడు. భీతి చెందిన వాడనే నీకు కనపడకుండా నేను నాశనమైపోతున్నా అనుకుంటుని. భీతి చెందా, భయపడ్డా, దిగులు పడ్డా, నాశనం అయిపోయాను అనుకున్నాను. ఒక్కోసారి మనం కూడా అలా అనుకుంటాం. ఇంకా దీనిలోంచి మనం బయటికి రాలేదు.
నేను ఆ చాప్టర్ క్లోజ్. ఈ అనారోగ్యం నుంచి, వ్యాధి నుంచి, ఈ సమస్య నుంచి, ఈ ఇబ్బంది నుండి, ఈ శోధం నుండి, ఈ బాధల నుండి ఇంకేమన్నా ఇంకేవాళ్ళతో చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు మనం అనుకుంటాం అనుకో. అది ఈ అందులో మరి ముఖ్యంగా ఈ కాలంలో దగ్గు వస్తే ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. జలుబు వస్తే కరోనా ఏమో అయిపోయింది, ఇవాళతో క్లోజ్ అయిపోయింది. జ్వరం వస్తే మరి గడగడ మరి. ఈ మధ్యకాలం నా భార్యకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటాడో అని భయం. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అంతా గందరగోళం. దాదాపు 8 రోజులు 7-8 రోజులు తగ్గపోయేటప్పుడు ఇంకా ఆందోళన. ఒక పక్క ఆహారం లేదు, నీరసం అయిపోయి బలం లేనివాడు, ధైర్యం లేనివాడు ఏమనుకున్నా వాళ్ళతో చాప్టర్ క్లోజ్ చేయడం. పాపం ఆ కరోనా టెస్ట్ చేయించండి అని ఒకసారి డాక్టర్ గారు చెప్తే ఉన్న ప్రాణం కూడా 2 రోజులు బతికేవాడు, ముందు రోజే చచ్చిపోవాలి. అట్లా పరిస్థితి అయినప్పటికీ ఆయన ప్రాకారంలో ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాచి కాపాడతాడు. ఆమె చెప్పండి, నిన్ను కాచి కాపాడు దేవుడు స్తుతి నందును గాక. ఆమేన్. అయ్యా నేను అయిపోయాను, ఇంకా ఇవాళ నా చాప్టర్ క్లోజ్ అనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడు? అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. నేను మొరపెట్టగా నా ధ్వని, ఎందుకంటే ఒకసారి స్పష్టంగా మాట్లాడాను. శారీరక బలహీనత వల్ల, కృషించిపోయిన స్థితి వల్ల, బలము లేని స్థితి వల్ల స్పష్టంగా మాట్లాడాలి. మనం ఎవరైనా చూడటానికి వెళ్ళి బాగా ఏదో మాట్లాడలేకపోతున్నాడు, ఏదో గొనుగుతున్నాడు రా, ఏదో మాటలు కూడా ఎలా ఉన్నాయి, గొణిగినట్లు ఉన్నాయి. ధ్వని వచ్చింది బయటికి మొత్తాన్ని. ఈ ధ్వని ఆయనకి వినపడింది. ఈ ధ్వని, ఆ ధ్వనిలో ఉన్న అర్థం ఆయనకి వినపడింది. మనకు అర్థం కాదు. ఆయనకి వినపడింది, నాకు వినపడింది. ఆలోచించితివి యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆమె చెప్పండి, విశ్వాసులను కాపాడును, విశ్వాసులను కాపాడును, విశ్వాసులను కాపాడును. అమ్మ నువ్వు అనేక సార్లు నిరుత్సాహం, అయితే ఈ బతుకు వేస్ట్, జీవితంలో చాలా కోల్పోయాను, చాలా నష్టపోయాను, ఇక లాభంగా ఇవాళ ఏమైపోతాను? అమ్మ సూసైడ్స్ చూసారు, ఏముండదు. అమ్మ తిట్టిందని సూసైడ్, నాన్న తిట్టాడని సూసైడ్, కుటుంబాల్లో ఎంతమంది సూసైడ్, తల్లిదండ్రులకి ఎంత వ్యధని పిలుస్తున్నారు. అమ్మ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని భర్త సూసైడ్. పెద్దోడు కాకపోతే భర్త రావట్లేదని ప్రియుడు ఇంటి ముందు ధర్నా. పోలీస్ స్టేషన్, కిడ్నాప్లు అన్నీ అయిపోయిన చివరికి ఏం చేసుకోవాలో తెలియక ఏంటది? సూసైడ్. చిన్న పిల్లలు ఈ మధ్య ఈ వార్తలు కలిసి వేస్తాయి. చిన్న పిల్లలు, ఆ 2 పిల్లల్ని బావిలో వేసేసింది, ఆమె కూడా బావిలో వేసేసింది. ఏమవుతుంది? పిల్లలు ఏం చేశారు? నిన్న మొన్న
ఇంట్లో కర్నూలులో కుటుంబం నలుగురు యవ్వన బిడ్డలు, 18 సంవత్సరాల కుమార్తె, 22 సంవత్సరాల కుమారుడు, భార్య భర్త లైన్గా పట్టాల మీద పండుకున్నారు. కాపుదల లేదు. ఈ కాపుదల లేకపోతే నీ జీవితాన్ని పట్టాల మీదకి తీసుకెళ్ళిపోయింది. నీ చుట్టూ ప్రాకారం లేదు, లేకపోవటం వల్ల నీ జీవితం ఫ్యాన్కు ఎలాడుతుంది. నీ చుట్టూ ప్రాకారం లేదు, అందువల్ల 5 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి నువ్వు దూకుతున్నావు. ఎందుకంటే నీకు ప్రాకారం లేదు, నువ్వు ఆ గుడారం లోపల ఉండటం తెలియదు, నీకు చాతగా గుడారం బయట ఉన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తూ 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 చివరికి దారి లేక దిక్కు లేక ఏమి చేయాలో తెలియక ఏం ఆశ్రయిస్తున్నావంటే ఆత్మ హత్య. పరమాత్మ ఈ జీవాత్మనిచ్చాడు. పరమాత్మ నీకు జీవాత్మనిచ్చాడు. దీన్ని నువ్వేం చేయాలి? జీవించు ఆత్మగా మార్చుకోవాలి. దురాత్మగా మార్చుకుంటే అంతం ఇంతే. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ ప్రపంచంలో ఎన్నో వేల హత్యలు చేశాడు. మర్డర్స్ మర్డర్స్ మర్డర్స్. ఎదురు తిరిగాడా చంపాడు, ఎదురు మాట్లాడాడా, నిలబడ్డాడా, ఓస కోత. చివరికి దిక్కులు దారులన్నీ మోసుకుపోతే దిక్కులేక తన హత్యను తానే సూసైడ్, చచ్చిపోయాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు ఏం చేశాడు? తన ముందే తన కుమారుడు చనిపోతున్నారు, సైన్యులు చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. ఏం చేయాలో తెలియదు, అన్ని దారులు మూసుకుపోయినాయి. ఏంటో ఆయన ఎవడన్నా పిలిచారు, నన్ను చంపేరా బతులా, చంపేస్తావా రెడీ, మాకు కనిపిస్తాను, చంపేస్తావు నన్ను. చంపేవాడు కూడా ఎవడు లేడు. దేవుని యొక్క ప్రాకారంలో ఉన్నప్పుడు దేవుడే నిన్ను ఆశీర్వదించి దీవించి రాజుగా పెడితే నువ్వు ప్రాకారాన్ని ఏం చేసావు? కట్టి చేసావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక చక్కని ఇల్లునిచ్చి, బిడ్డలనిచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి ఆయన ప్రాకారంలో నించితే కన్ను మిన్ను కారకుండా ఆ ప్రాకారాన్ని మొక్కలు చేస్తున్నాను. మొక్కలు ఎంతకాలం మొక్కలు చేసుకుని తిరుగుదాం అనుకుంటా నిన్ను నువ్వు రక్షించుకోలేని పరిస్థితి వచ్చేస్తా. నువ్వు ప్రాకారంలో ఉంటే అమ్మా బాలాకు తెలుసా? బాలాకు రాజుగారు. బెలాం తెలుసా? బెలాం ఎవరు? భర్త. ఈ బాలాకు బెలాం దగ్గరికి వచ్చాడు. వచ్చి అదే అదే నాయన నీకు దండం పెడతాను, ఇశ్రాయేలుని ఏం చేయాలి? నువ్వు క్షేత్రించాలి. చూసారా? ఏముండదు. ఏంటి? ఆడు పచ్చగా ఉన్నాడు, వీడు చల్లగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు, చక్కగా పాస్ అవుతున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, అందంగా ఉన్నాడు, త్వరగా ఉన్నాడు. ఇవే ఎదుటివాడి శాపాలకు గురవడానికి కారణం. ఏం అక్కర్లేదు. మనకు తెలవక ఇంకా అందంగా తయారవుతాం, మనకి తెలవక లిప్టిక్లు వేస్తాం, మనకి తెలవక ఇంకేం చేస్తాం? ఏమంటాం? ఏమంటాం? ఏం చెప్తా ఉండే అప్పుడప్పుడు ఐబ్రోస్ దిద్దుతాం, ఇంకా అందంగా తయారయ్యేటప్పటికి ఎదుటోడు ఇంకా చెప్పిస్తూ ఉంటాడు. నాకు లేని ఆనందం నీకుంటే ఊరుకుంటానా? ఏంటో నేను అప్పుడప్పుడు తెల్లని చూస్తా ఉంటే చెప్పించాలనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను? నల్లగా ఉన్నాను కానీ అది అబ్బా ఎందుకని నేను ఇలా నల్లగా ఎందుకున్నాను? వాళ్ళెంత నల్లగా ఎందుకున్నారు? లేకపోతే నా దగ్గర లేదు, ఇంకోటి దగ్గర ఉంటే అది ఎప్పుడు పోదా.
ఎప్పుడు పోద్ది? ఎప్పుడు పోద్ది? అపవాది మనం చూసి ఏమనుకుంటుందా? ఈ ప్రార్థన చేస్తాడా? ఈ ప్రార్థనా జీవితం ఎప్పుడు పోద్ది? బైబిల్ చదువుతున్నాడా? ఎవరు? ఈ బైబిల్ చదువుతూ ఎప్పుడు మానేస్తాడు? మా శాలం సంఘస్థానాలు ఎప్పుడు మానేశారులే అని చెప్తాను నేను అపవాదికి. తెలుసా ఎందుకని? అందరూ బైబిల్ చదువుతున్నారు అంటే ఊరుకుంటాడా? ఈ ప్రాకారంలోకి ఎలా ఎంటర్ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా ఏంటి 5ంటికి లేచి ప్రార్థన చేస్తున్నారా? మరి నిద్రపోరా? ఆహా అది చూస్తూ ఉంటాడు పక్కన. ఎంత బాగా నిద్ర అమ్మ లేవు 5ంటికి లేస్తే మళ్ళీ నువ్వు ప్రార్థన లేక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వస్తుంది. నేను అబ్బాయికి ఏం చెప్పాను తెలుసా? నువ్వు వాళ్ళందరూ పడుకోబెట్టావు, నేనే చేస్తాను. ఎందుకని? ప్రాకారం కావాలి. నా కుటుంబాలకు ప్రాకారం కావాలి. నా శాలం బిడ్డల చుట్టూ ప్రాకారం ఉండాలి. అది లేకపోతే అపవాది ఎక్కడేం చేస్తాడు? నువ్వు తన్ని పెట్టి నిద్రపోతుంటే దేవుడు నీ చుట్టూ ఉండి నిలబడి కాపాడుతున్నాడు అంటే నీకు ప్రాకారం ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే ఆయన తన ప్రవర్తనలు పెందల కడే లేపి నీ దగ్గరికి పంపిస్తున్నాడు. అర్థనాట్లా ఎందుకు నీకు మరణ భయం లేదు? ఎందుకు నీకు దొంగల భయం లేదు? ఎందుకు నీకు అపవాది భయం లేదు? ఎందుకు నీకు ఇతరుల మోసగాల భయం లేదు అంటే నీ చుట్టూ ఏముందంటే ప్రాకారం ఉంది. చుట్టూ ప్రాకారం ఉంది కాబట్టి అంత సేఫ్గా ఉన్నా. వారు నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? భయంతో గడగడగడ వణికిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చావు భయం, మరణ భయం కలిగి ఎప్పుడు గుండె పగులుతో అరెస్ట్ అయిపోతూ తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతమంది ఉంటారు. నీ చుట్టూ తిరిగి నిన్ను క్షమించాలని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తెలుసమ్మా నీకు ఆ సంగతి? నీ పతనం కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 7వ వచనం నుంచి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పట్టణం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము. యాకోబును మోయాబు రాజు బాలాకు వీళ్ళందరూ వచ్చి బిలాం దగ్గరికి వచ్చి ఏమంటారు? నా నిమిత్తము యాకోబును అమ్మా నా నిమిత్తం ఇలా చేపబడి చేస్తావా? ఉన్నారా అనుకుంటూ లేరా? చెప్పండి. నా కోసం వాళ్ళకి చేపబడి చేయాలి, వాళ్ళకి మంత్రాలు పెట్టాలి, వీళ్ళకి తంత్రాలు పెట్టాలి. కొన్నిసార్లు మనకు కలిగినటువంటి బలహీనతలు తొలగిపోతే డౌట్ వస్తుంది. ఎవడన్నా చెప్పించాడా? ఎవడన్నా చేతబడి చేశాడా? ఎవడన్నా మంత్రాలు పెట్టాడా? ఎప్పుడు నీరసంగానే ఉన్నాం, ఎప్పుడు శక్తిని పొందుకోలేకపోతున్నాం, బలహీనలుగానే ఉంటున్నాం అంటే ఏంటి? మనుషుల మాయోపాయములు నీ మీద. అమ్మా ఎందుకు ఈ బలహీనతలో ఎప్పుడు ఉంటున్నాడు? దాన్ని దాటి బయటికి రాలేకపోతున్నాడంటే అపవాది కట్టేస్తుంది కట్లు, అపవాది పథకాలు కూలిపోతున్నా అక్కడ కట్టి పడేస్తుంది. అంతే, కట్టి పడేస్తుంది. ఎవడో ఉంటాడు గట్టని వాడు. అమ్మా మన ఇంట్లో ఉన్న నలుగురిలోనే ఒకడు మనల్ని వ్యతిరేకిస్తాడు, మన సంఘంలోనే ఒక వర్గం మనల్ని వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకిస్తాను లేదా? అమ్మో ఇది ఏం ప్రార్థనే వినాలి నేను. విశ్వాసులు వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు, భయభక్తులు గల వాళ్ళలో భయభక్తులు కలిగిన వారిని వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. మరి ఈ ఏమిటో నాకైతే అర్థం కాదు.
ఎప్పుడు ఒకడి గురించి ఒకడు ఆడిపోసుకుంటాం. 24 గంటల నోట్లో నానటం. క్షమించాలి, కష్టం కలిగించాలి, ఇబ్బందులు పెట్టాలి, శోధనకు గురి చేయాలి. అయ్యా నువ్వు ప్రవక్తవు కాబట్టి ఆ యాకోబు వంశస్థులందరినీ ఏం చేయాలంటే నీవు శపించాలని ఈయనకి సుపారీ ఇస్తున్నా. అంటే లంచం. చూడండి తర్వాత చదవండి. రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అని. ఇశ్రాయేలును ఏం చేయాలంట? నువ్వు వచ్చి ఏం చేయాలి? భయపెట్టాలి. అమ్మ అప్పుడప్పుడు మనం కూడా భయపెట్టాలని చూస్తూ ఉంటాం. సరే అది మాట అంటలేదు కానీ ఏం చేయాలి? నువ్వు భయపెట్టాలి. మా ఆయన మాట అంటలేదు కానీ భయపెట్టలే. ఇష్టమైన తిరుగుతున్నాడు కానీ కాళ్ళు చేతులు ఇచ్చి మూల పెట్టిన అమ్మ ప్రాణం తీపాకండి. మళ్ళీ వేసుకోండి తక్కువ ప్రాణం తీసే బాగండి. అది తీసేయాలి నేను కాబట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలని. అటువంటి భార్యలు ఉన్నారు. అదే ఇది నా మాట అంటలేదు కానీ దీన్ని చంపేసి ఇంకో దాన్ని చేసుకోవచ్చు, దీన్ని లేపేయండి అనేవాళ్ళు ఉన్నారు. అనేవాళ్ళు కాదు, ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవవాళ్ళంటే భయభక్తులు లేని వాళ్ళు మొహం మీద వదిలేసి వెళ్ళిపోయి ఇంకొకరితో సహజీవనం చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేసినా పడి అక్కడే చచ్చేవాడు ఉన్నారు. ఏంటంటే నో ప్రిన్సెస్, ప్రాకారం లేదు. ఇక్కడ యాకోబును ఇశ్రాయేలుని క్షేత్రించాలమ్మా. నువ్వు ఇశ్రాయేలీయుడివి. దేవుడు నిన్ను ప్రేమతో దర్శించి నిన్ను ఇశ్రాయేలుగా మారిస్తే ఈ అన్య జనాంగం నిన్ను క్షేపించాలని చూస్తూ ఉంటాయి. రోజు నువ్వు దేవుని సన్నిధికి వెళితే వెళ్లకుండా ఎలా ఆటంక పెట్టాలని చూస్తూ ఉంటుంది. రోజు నువ్వు దేవునిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎలా ఆటంకపరచాలని చూస్తూ ఉంటుంది. రోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తానంటే ఎలా నీరసపడాలని చూస్తూ ఉంటుంది. ఏ విధమైన బలాన్ని హరించాలని చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటారు. వాటన్నిటిని మనం గెలిచి దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారు. ఓడిపోతున్నావంటే నీ చుట్టూ ఏమి లేదు, ప్రాకారం లేదు. దేవుని సన్నిధికి రావాలంటే నీరసంగా ఉందండి, ప్రాకారం లేదు. బలహీనతలుగా ఉన్నానండి, ప్రాకారం లేదు. శక్తి కోల్పోతున్నాను, ప్రాకారం లేదు. ఎందుకని? అపవాది యొక్క కుతంత్రాలు నువ్వు బలైపోతున్నావు. ఇక్కడ చెప్పించి మాట్లాడి భయపెట్ట మాట్లాడి అలాగే పలానా చోటుకి వెళ్తే పాల్గొనదు చూసుకో. ఇంకోసారి అక్కడ వెళ్ళావా నీ కాళ్ళు తిరగబెట్టేస్తాం. భయపెడతా ఉంటాం కొంతమందిని రకరకాల. లేకపోతే మనలో మన ఎవరో పిల్లల గొడవలు వెళ్ళి భయపెడుతూ ఉంటాడు. ఇంకోసారి ఇటువంటి పనులు చేసావా, మా అమ్మాయి జోలికి వస్తావా, మా అబ్బాయిని ప్రేమిస్తావా అని ఇలా భయపెడుతూ ఉంటాడు. భయపెడతారు కదా. ఈ ఆడు అవతల భయం లేదనుకో ఆడ ఇంకో 10 మందిని వేసుకొచ్చి భయపెడుతూ ఉంటాడు. ఈ భయం వల్ల ఏమవుతుంది, వారైపోతారు. అదే నన్ను ఆడు భయపెట్టేవాడా, నేను ఇక్కడ పుట్టాను, నా గడ్డెత్తాను, ఇక్కడ నాకు 20 కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరూ నా యొక్క బంధువులే. ఎన్ని బంధువులు ఉన్నా, ఎంతమంది ఉన్నా, అందరి చుట్టూ ఏముండాలి, ప్రాకారం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, అర్పణే గోదావరి. చివరికి ఏ దారి లేకపోతే ఏంటంటే గోదావరి. ప్రాకారం నువ్వు బండి వేసుకుని రైలు వెళ్ళిపోతున్నావు, నీ చుట్టూ ప్రాకారం ఉంది కాబట్టి వెళ్తున్నావు. ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీ చుట్టూ ప్రాకారం ఉంది కాబట్టి వెళ్తున్నావు. కొంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చేతులు కాళ్ళు విరిగిపోతున్నాయి, చివరికి ప్రాణమైపోతుంది. వాటి చుట్టూ ఏమి లేదు, ప్రాకారం. ఈ రోడ్డు మీద వెళ్ళాల్సిన ఎగిరి ఆ రోడ్డు మీద పడుతుంది, ఆ రోడ్డు మీద వెళ్ళాల్సిన వచ్చి ఎగిరి ఈ రోడ్డు మీద పడుతున్నాయి. ఈ ముందోడు అలా ప్రాకారం ఉన్నవాడు నీ చుట్టూ 1000 మంది పడినాను, 10,000 మంది కూలినాను, అపాయం నీ యొద్దకు రాదు అంటే నీ చుట్టూ ఏముంది, ప్రాకారం ఉంది. ప్రాకారం ఉంది.
నిన్నో మొన్నో జపాన్ అనుకుంటా భూకంపం వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి శిథిలాలు తీస్తూ ఉంటే 4 రోజుల తర్వాత 4 సంవత్సరాల పిల్ల బయటకు వచ్చింది. షీఈ్ అలైవ్. 4 రోజుల తర్వాత 4 సంవత్సరాల పిల్లగా సజీవంగా ఉంది. ఏంటంటే ఆ బిడ్డ చుట్టూ ఏముంది? దేవుడు మహిమ పొందును గాక. ఆమేన్. Yes. అసలు ఎట్లా బ్రతుకున్నా? అదేం ఆహారం లేదు, నీళ్లు లేవు, వెలుతురు లేదు, అన్ని గోడలన్నీ పడిపోయి ఉన్నాయి. పైన 4 అంతస్తుల బిల్డింగ్స్ శిథిలాలు ఉన్నాయి. కానీ ఎక్కడో పాతాళంగా ఉన్నాయి. పాతాళంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రాకారంలో ఉంది. క్షేపించడానికి చాలా ప్రయత్నం చేసి తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి, 8వ వచనం చూడండి. ఏమని శపింపగలను? ఆ, దేవుడు శపింపలేదే. ఆ, ఏమని భయపట్టగలను? ఆ. దేవుడు భయపట్టలేదే. చూసారా ఏం చెప్తున్నాడు? ఓ రాజుగారులారా, క్షేపించమంటున్నారు. నేను క్షేపించాలంటే నాకంటే ముందు ఎవరు క్షేపించాలో తెలుసా? దేవుడు క్షేపించాలి. నేను భయపెట్టాలంటే నాకంటే ముందు ఎవరు భయపెట్టాలో తెలుసా? దేవుడు భయపెట్టాలి. దేవుడు ఎప్పుడు భయపెడతాడు, ఎప్పుడు క్షమిస్తాడు అంటే నీ కంచె నీవు కొట్టేసుకున్న తర్వాత, అమ్మా, నీ ప్రాకారం నువ్వు పాడు చేసుకున్న తర్వాత. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. ప్రాకారము లేక పాడైన పురము అంటే ప్రాకారం లేకపోతే పురం ఏమవుద్ది? ప్రాకారం లేకపోతే ఇల్లు ఏమవుద్ది? ప్రాకారం లేకపోతే మనుషులు ఏమవుతారు? వ్యక్తిగత జీవితాలు ఏమవుతాయి? ప్రాకారం లేని ఆత్మ ఏమవుతుంది? పాడైపోతుంది. స్పష్టంగా మాట్లాడు. ప్రాకారం లేకపోతే పురమైన ఇల్లు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రాకారముగా నీవే నా ఇల్లుగా మారిపో. అయ్యా, ఈ ప్రాకారంగా ఆయన లేకపోతే అప్పుడు పాడైపోతాం. ఆయన ప్రాకారంగా లేకపోతే పాడైపోయినంత జరిగేదేంటి? ఆయనే శపిస్తాడు. మనం శపిస్తాడు ఏమని? అమ్మ, పందులకు ఆజ్ఞాపిస్తాను, వచ్చి ఇక్కడ ఉన్న వేళ్ళన్ని, లోపల ఉన్న సొంపలన్నీ తినేయమని. పశువులకు ఆజ్ఞాపిస్తాను, ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ పచ్చని ఆకులన్నీ తినేయమని చెప్తాను. రోడ్డు మీద వెళ్ళి అటు ఇటు వాడికి ఆజ్ఞాపిస్తాను, అక్కడ ఆలుగేసి కొట్టి కాయలు. అమ్మ, మరింత చెట్లు వస్తే ఏమో ఇంకా ఇటువంటి పిల్లలు వచ్చి ఈ పిల్లవాడు పని ఏంటన్నమాట, తిరగదు. తిరిగి ఎక్కడ ఫలానా తోట చెట్టు ఉంది, ఫలంలో వెళ్దాం. కాపలు ఉంటే, మదుగుంటే, ప్రాకారం ఉంటే వీడి వల్ల ఏమి లేకపోతే ఏం చేస్తాడు? రాళ్ళు తీసుకుని కసక్కంగా పడిపోతాడు. ప్రాకారం ఏమని చేపించను? దేవుడు చేపించలా. దేవుడు ఎప్పుడు చేపిస్తాడు? మాట్లాడండి అమ్మా. దేవుడు ఎప్పుడు చేపిస్తాడు? ఆయన ఇచ్చిన ప్రాకారాన్ని నీవు పాడు చేసుకున్నావు. అర్థమైందా? యోగు చుట్టూ ఏం చేశాడంట? కంచి వేశాడు. ఏబు కలిగిన దాని చుట్టూ కంచి వేశాడు. ఏబు ఇంటి చుట్టూ కంచి. అంటే ఏంటి సార్? 3 రకాలుగా రాశాడు. అంటే ఇన్ని రకాల కంచెలు అవసరం, ఇన్ని రకాల ప్రాకారాలు అవసరం. మన చుట్టూ ఉండాలి. మనకు కలిగిందంటే నీ భర్త చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచి ఉండాలి. నీకు కలిగిందంటే ఇంటి చుట్టూ, ఆస్తి పాస్తుల చుట్టూ, కానీ సమస్తం నీ బంగారం వెండి ఏముంటే అది దాని చుట్టూ కూడా ఏముండాలి? ప్రాకారం. మెడలో గొలుసు లాక్కెళ్ళిపోతున్నాడు అంటే మా గొలుసు చుట్టూ ఏం లేదు? ప్రాకారం లేదు.
లేదు. ఓ చేసుకుని వేసుకోవడమే కాదు, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఉండాలి. 2 సార్లు చెప్పినట్టున్నాను. చాలా సంవత్సరాల క్రితం మా అమ్మగారు పాలు తీసుకురావడానికి 5:30 గంటలకి 4 స్తంభాల సెంటర్కి వెళ్ళి పాలు తీసుకుని తిరిగి వస్తుంది. సందులోకి వచ్చేసిన తర్వాత ఒకడొచ్చి మెడలో చైన్ పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. ఇక ఆమె అది ఎంత గట్టిగా వచ్చిందండి అన్నాడు. అలా ఎవరో ఏమనుకుంటా, శబ్దం వినపడుతుంది ఇంట్లో పైకి, ఎవరో ఏమనుకుంటాను కానీ అమ్మగారు అనుకుంటాను. కొంత టైం అయిన తర్వాత మమ్మీలా ఉందండి అని చెప్తే పరిగెత్తుకు వచ్చాం. అప్పటికే ఆడు వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడు? పొట్టి చేతులతో వెళ్ళాడు. ఈమె చైన్ ఆమె చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆమె కలిగిన దాని చుట్టూ ఏముంది? ప్రాకారం ఉంది. ఆమె చెప్తారా? ప్రాకారం. అలాగే మొన్న సన్నిబాబు వాళ్ళు బెంగళూరు వెళ్తూ ఆ విలువైన వస్తువులు, సర్టిఫికేట్స్, ఇంపార్టెంట్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టి, ఆ బ్యాగ్ హోటల్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయారు. సహజంగా హోటల్ అంటే చాలా మంది వస్తారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, స్వీపర్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు. కానీ దాని చుట్టూ ఏముంది? ప్రాకారం ఉంది, కంచె ఉంది. అందుకని ఎక్కడ వాళ్ళే ఫోన్ చేసి మీ వస్తువులన్నీ ఇక్కడ చాలా భద్రంగా ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళన్నారు. నీ చుట్టూ ఉండాలి, నీ కలిగిన వాటి చుట్టూ ఉండాలి, నీ ఇంటి చుట్టూ ఉండాలి, నీ ప్రతి దాని చుట్టూ కూడా ప్రాకారం ఉండాలి. లేకపోతే అది నీది అవ్వదో. పేరు నీది ఉంటుంది, వేరే వాళ్ళు వచ్చి నివసిస్తారంట. బైబిల్లో పేరు నీదే, ఈ ఇంటి వాహనం నువ్వే, కానీ దానిలో నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు. ఇడ్చి తంగా అవతపడతాడు ఎవడో వచ్చి. వాళ్ళు ఎవరో ఉంటారు, దౌర్జన్యం చేసి వచ్చి ఆక్యుపై చేసుకుంటారు. దౌర్జన్యం చేసి వచ్చి నిన్ను పడేస్తాను, నిన్ను హింసిస్తాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాకారం లేక. అయ్యా ఏమని క్షమిస్తావు? దేవుడు క్షమించలేదయ్యా. దేవుడు క్షమించలేదు కదా. దేవుడు క్షమించకపోతే నేనే క్షమిస్తాను. ఏమని బెదిరించమంటావు? ఏమని భయపెట్టమంటావు? దేవుడు భయపెట్టలేదు కదా. నువ్వు భయపడుతున్నావు అంటే ఆ భయపడటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. నీ చుట్టూ నేను వేసినటువంటి ప్రాకారాన్ని నువ్వు చెరిపేస్తున్నావు కాబట్టి ఇక నీకు భయం ఎంటర్ అయిపోయింది. ఆ ఇంట్లోకి కలతలు ఎంటర్ అయిపోయింది, కష్టం ఎంటర్ అయిపోద్ది, సమస్య ఎంటర్ అవుద్ది, షాక్ ఎంటర్ అయిపోద్ది. ఆ కంచె ఎప్పుడైతే ఆ ప్రాకారం పోయిందో ఇవన్నీ ఎంటర్ అయిపోతూ ఉంటాయి. ఎంటర్ అయిపోయినప్పుడు అపవాదం ఏం చేస్తాడు? ఎవడో అడిగి వాళ్ళు దూరి నిన్ను భయపెడుతూ ఉంటాడు, గడిపిస్తూ ఉంటాడు, కలవరపెడుతూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు, భీతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రాకారం తొలగిపోయింది కాబట్టి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవడు బెదిరించినా నువ్వు బెదరట్లేదంటే దేవుడు పర్మిషన్ ఇవ్వలా. అందుకే చెప్తాడు రాజుగారు, దేవుడు క్షమించలేదుగా, నేను క్షమిస్తాను. దేవుడు భయపడట్లేదుగా, నేను ఎలా భయపడ ఇలా కాదు. కానీ ఆ పై నుంచి చూసి క్షమించు అని చెప్పి 9వ వచనంలోకి ఎంటర్ చేశాడు. చూడండి, ఎక్కడంట మెట్టల శిఖరాన్ని తీసుకెళ్ళాడు రాజుగారు. ఎవరిని? బాలాకు రాజు గారు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇప్పుడు మెట్టల శిఖరం ఎక్కించాడు. మెట్టల శిఖరముల నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇక్కడ మెట్టల శిఖరం ఎక్కించాడు, ఇటు కొండలు ఎక్కించాడు. అక్కడ నుంచి చూసి ఏమన్నాడు? క్షేపించమన్నాడు. ఈ క్షేపించడానికి ఎక్కి అక్కడ నుంచి చూస్తున్నాడు. రాజుగారు మామూలు గారు, చాలా తెలివిగాడు, కన్నింగ్. ఇక్కడ నువ్వు క్షేపించవు కానీ అక్కడికి వెళ్ళి
ఈ చేపపడి చేసేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం, ఇతరులను భయపెట్టేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. ఇక్కడ కాదైనా మటన్ చేసేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి. బీహార్ బ్యాచ్ అయితే బాగా సులువుగా చెప్పేస్తాను, తేలిగ్గా. అంటే బీహార్ వెళ్ళిపోతాం. ఆ బీహార్ వెళ్ళి అక్కడి నుంచి చూడు పిల్లని, అక్కడ మాట్లాడు. లేదా ఇంకొకటి ఒరిస్సా టీం దగ్గరికి వెళ్దాం. అట్లా ఇప్పుడు ఈ మెట్ల శిఖరం ఎక్కించాడు, ముందు అక్కడి నుంచి చూడమన్నాడు. తర్వాత ఇటు పక్క కొండలు ఎక్కించాడు, అక్కడి నుంచి చూడమన్నాడు. ఎక్కడి నుంచి చూసినా యాకోబు ఎలా కనిపిస్తున్నాడంట చూడండి అమ్మా. ఇదిగో ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించింది. చెప్పండి అమ్మా ఒకసారి గట్టిగా చెప్పండి. అయ్యా నేను అక్కడి నుంచి చూసిన ఈ జనం ఎలా కనపడుతున్నారయ్యా? ఒంటరిగా నివసిస్తున్నారు. ఒంటరిగా నివసిస్తున్నారు. మందిలో కలిసిపోలా అమ్మా, అన్ని జనుల్లో కలిసిపోలా, అపహాసకులతో కలిసిపోలా, పాపులతో కలిసిపోలా, స్నేహితులు ఫ్రెండ్స్ అని చెప్పి ఆన్యాలని కలుపుకోవాలా. ఇశ్రాయేలు సంతతి, యాకోబు సంతతి ఎలా నివసిస్తున్నారయ్యా అంటే, ఎలా నివసిస్తున్నారు? ఒంటరిగా నివసిస్తున్నారు. ఒంటరిగా ఒక్కడే కాదు, వంశం అంతా కూడా ఒంటరిగా నివసిస్తున్నారు. అమ్మా, దేవుని కాపుదల ఉన్నప్పుడు నువ్వు కూడా ఒంటరిగా నివసించాలి. మీరు విన్నావా? ఒంటరిగా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఫోన్ ఆన్ చేయి. హలో బాగున్నారా? అదే ఒంటరిగా నివసించమని చెప్పాడు ఇవాళ. నువ్వు ఎట్లా నివసిస్తున్నావు? అయిపోయింది, మధ్యలో కలిసిపోయినట్టే. పని పాట ఏముండదు. తిన్న తర్వాత మళ్ళీ తినేదాకా ఏం చేయాలా, ఎవరికి ఫోన్ చేయాలా, ఏం చూడాలా, ఎలా మాట్లాడాలి, ఎవరితో కలుపుకోవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి, ఈ పనులు తప్ప. ఇవన్నీ నీలో ఉంటే నువ్వు ఒంటరిగా నివసించిన వాడవు, నివసించిన దానవు కాదు. అమ్మయ్య పని అయిపోయింది, ఫోన్ ఆన్ చేశాం. చిక్కుడిగా అయిపోరు ఎలా చేయాలి అక్క చెల్లి? అరగంట సోది. చిక్కుడుగా కూడా ఉంటున్నావు నీకు? పని ఏముందండి? ఏమండి పని ఏం లేదండి? ఆళ్ళ పనులు ఎందుకు చెడగొడతారండి? ఇంకొకటి పని ఎందుకు చెడగొడతావు నీవు? నీ చెల్లె, నీ తమ్ముడే, నీ అన్నయ్యే. ఏం పని లేదా? శపించడానికి రెట్టల పర్వతం శిఖరం ఎక్కితే అక్కడి నుంచి చూస్తుంటే ఎలా కనపడ్డారంటే ఒంటిగా కనిపించాడమ్మా. అమ్మా నిన్ను చూస్తే ఎలా కనిపిస్తావు? ఎలా కనపడతావు? ఈ చుట్టూ ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఈ చుట్టూ ఏమున్నాయి? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరిని అంటిపెట్టుకుని ఉన్నావు? స్క్రాన్ చేస్తుంటాడు ప్రతిరోజు మన హృదయాన్ని దేవుడు స్క్రాన్ చేస్తుంటాడు. ఆకాశం నుంచి నరుని నేను చూస్తున్నాను, నరుని యొక్క హృదయాన్ని మరీ తేటగా చూస్తున్నాను. ఏమేమి ఉన్నాయి? ఒంటరిగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? ఒంటిగా జీవిస్తున్నావా? రకరకాల ఎన్ని ఉన్నాయి లోపల. ఏమున్నాయి? తర్వాత చదవండి. జనములలో లెక్కింపబడరు. జనములలో లెక్కింపబడరు. అమ్మా ఎలా ఉన్నారంటే వీళ్ళు జనాభా లెక్కలో కూడా లేదు. మా హక్కుల ఆధార్ కార్డు, మా ఆధారం నీవే, మా ఆధారం నీవే.
మా ఆధారం ఇదే కాబట్టి ఇక ఆధార్ కార్డు కూడా అక్కర్లేదు. జనాభా లెక్కల్లో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్లో ఎక్కాలి మనం. ఈ సంవత్సరం ఎక్కల. ఎందుకని? కరోనా ఎఫెక్ట్. ఎందుకని 2010లో రాశారు, మళ్ళీ 2020లో రాయాలి. ఈ 20లో రాయలేదు ఏంటి అంటే కరోనా వల్ల ఆగిపోయింది. ప్రపంచం మొత్తం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. వీళ్ళు మనం ఎక్కాం ఆల్రెడీ. ఈ యాకోబు వంశస్థులంట జనాభా లెక్కలో కూడా ఎక్కలేదు, లెక్కింపబడాల. ఈ జనాభా లెక్కలు ఓన్లీ ఇశ్రాయేల్ కౌంటింగ్లోనే ఉన్నారు. దేవుని బిడ్డల జాబితాలోనే ఉన్నారు, మనుషుల జాబితాలో లేరు. మా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనుషుల జాబితాలో లేరు వీళ్ళు. ఓన్లీ ఇశ్రాయేలు జాబితా, దేవుని బిడ్డల జాబితాలోనే ఉన్నారు. దేవుని బిడ్డల జాబితాలోనే ఉండాలి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే జరుగుద్ది? చూడండి ఒకసారి యెషయాకాండంలో కనిపిస్తుంది అన్నమాట మనకి. నాలుగో అధ్యాయము 3వ వచనం చూడండి. సీయోనులో శేషించిన వానికి, సీయోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను యెరూషలేములో దాఖలైన అంటే నమోదైన ఎంటర్ అయ్యారు. ఎక్కడ ఎంటర్ అయ్యారు? అమ్మ ఎక్కడ ఎంటర్ అయ్యారు? యెరూషలేములో ఎంటర్ అయ్యారు. ఎందుకు? ఎలా ఎంటర్ అయ్యారంట? జీవము పొందుటకై. ఆమె చెప్తారా గట్టిగా? అమ్మ నువ్వు యెరూషలేములో నమోదు అవ్వాలంటే ఏం పొందడానికి? జీవం పొందడానికి. జీవం పొందడానికి మాత్రం నమోదయ్యారు. అంటే జనాభా లెక్కలో మాత్రం నమోదు అవ్వాలి. మాకు ఈ జీవం చాలా. యాకోబు సంగతి అంతా కూడా జీవం పొందడానికి నమోదైపోయారు. జనాభా లెక్కలకి దూరంగా ఉండాలి. జనాభా లెక్కలకి దూరంగా ఉండాలి, ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దేవుడు చెప్తాడు దూరంగా ఉండమని చెప్తాడు. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. 1:1. మొదటి రాజులు 11:1 చదవండి. లేదా మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక. హృదయాన్ని జనులందరూ కూడా ఈ జనాభాలో కలిసిపోతే ఈ జనులందరూ ఏం చేస్తాను? వారి దేవతలు. నా ఫ్రెండ్ నా దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ నేనేం చేస్తుంది? ఈడు నా ఫ్రెండ్ అని ఈడి దగ్గరికి వెళ్తే ఈడేం చేస్తాడు? ఈయన్ని అడుగు వేస్తాడు. నువ్వు మాత్రం ఎవరిని తిప్పలేవు దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి రాలేవు. ఆ అన్య జనులు నేనేం చేస్తారు? దేవతల వైపు తిప్పేస్తారు. కాబట్టి వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహవాసం చేయకూడదు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి సహవాసము చేయకూడదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే అర్థమవుతుందా? ఏమవుతుందండి? ఇదంతా పోదలు ఉంటారు. అయ్యా అక్కడికి వెళ్ళకు, అక్కడ వాళ్ళతో ఏమవుతుందండి? ఏమవుతుంది? మంచి నడవడి, దుష్ట స్నేహము మంచి నడవడిని ఏం చేస్తుంది? కథం చేస్తుంది. అమ్మా ఎందుకు ఇవన్నీ జీవక్రమంలో రాసి పెట్టాడు? నువ్వు గ్రహించడానికి, తెలుసుకుంటానికి,
వంశాల వారీగా పేర్లు రాసేశాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళబాకు, వాళ్ళని సహవాసం చేయబాకు, వాళ్ళు నీ దగ్గరికి రానిబాకు. దైవజనుడిగా నేను కూడా కొన్నిసార్లు చెప్తా, ఈ వ్యక్తులతో దూరంగా ఉండండి, ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళతో దూరంగా ఉండండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి అని చెప్తే ఖచ్చితంగా రెండో రోజు చూస్తే అక్కడే ఉంటారు మహాప్రభు. నమస్కారం. నువ్వంటే నాకు కోపం లేదు, కానీ వాక్యం చెప్పమందు చెప్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకని నీ నడవండి చెడగొట్టేస్తాయి, నీ బ్రతుకున్నానమ్మా దేవతల వైపు తిప్పేస్తా. నేను మావులోని కాదండి, నువ్వు మావులోడు కాదు కాబట్టి భయం. అపవాది నీకంటే చాలా 1000 రెట్లంత బలం కలిగింది. నిన్ను ఎలా పడేయాలి, ఎక్కడికి నడిపించాలి, ఎక్కడికి వెళ్తే నువ్వు పడిపోతావు, ఎక్కడికి వెళ్తే నువ్వు పతనమైపోతావు, ఎక్కడికి వెళ్తే దేవుని ప్రాకారం నుంచి బయటికి వెళ్ళిపోగలవు. దానికి బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొండకి చూశాడు, ఒంటరిగానే కనిపిస్తున్నారు. ఈ కొండకి చూశాడు, అసలు జనాభా లెక్కల్లోనే కనపట్ల. ఇంకేం చెప్పించమంటావు? ఎన్ని జనాంగాన్ని విడిచిపెట్టి ఒంటరిగా జీవిస్తున్నారు కయ్యా, ఒంటరిగా జీవిస్తున్నారు. చూడండి తర్వాత 13వ వచనంలో, అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, ఇంకో చోటు తీసుకెళ్తున్నాడు. చూసారా, తీసుకెళ్తాడు. అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివరి మాత్రమే కనబడను గాని వారందరూ నీకు కనపడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్కా కొసనున్న పిస్కా కొనకు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పిస్కా కొన. అక్కడ నుంచి ఏం చేశాడు? కావలి వారి పొలానికి తీసుకెళ్ళిపోతాడు. గిరగిర తిప్పుతా ఉన్నాడు. ఇక్కడికి ఈ పిస్కా కొన మీద ఉంది. చూడవచ్చు, కొన అంటే ఎలా ఉంటుంది? సూదిగా, చాలా హైట్గా ఉంటుంది. అక్కడ నుంచో నువ్వు బాగా కనపడతాడంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా యాకోబు సంతానం అంటే సామాన్యమైంది కాదు. ఆ చివరి జనాంగంలో ఎవరు కనిపిస్తారంట? ఆ చివరి ఎవరు తోకలాగా అనే కనిపిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కనపడరు. ఎందుకంటే ఆయన ప్రాకారంలో ఉంటారు, వాళ్ళు బయటికి కనపడారు. ఏంటంటే ఈ ప్రార్థనలు ఎప్పుడు బయటికి కనపడడం? ఎప్పుడైనా పని ఉంటే కొంచెం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారండి. ఇప్పుడు లోకంలో ఉండరు, లోకంతో కలుసుకోరండి. మరి ఈ ప్రార్థనలు ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదే ఉంటారండి. ఇక అది అంతేనండి, నామకార్థ ప్రార్థన అండి. నామకార్థమైనటువంటిది. ఆంధ్రండి అల్లి ఆంధ్రని అంటారు, వెళ్ళిపోతారు. ఎంతసేపు రోడ్డు మీదే కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంట ఈ పిస్కా కొన మీదకి ఎక్కినా సరే 4వ వంతు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరండి. ఎవరు ఎందుకు కనపడమంటే ఈ ఉదాహరణలు అర్థం చేసుకుంటా ఉంటారండి. మేము ఎందుకు కనపడమండి అంటే తలుపులు టీవీ చూస్తూ ఉంటాం, సీరియల్ చూస్తూ ఉంటాం, కాబట్టి కనపడం బయట. ఏమండి, మా దైవజనుడు వస్తాడేమో అని బేగం గట్టిగా వేసేసి లోపల ఏం చేస్తాం? బైబిల్ చదువుకుంటాం. ఏం చేస్తారమ్మా? ఎక్కడొచ్చి ఆయన చూసి మమ్మల్ని తిడతాడో అసలే మామూలు కోపం ఎక్కువ. ఈ బాధ ఎందుకు? అప్పుడు దాకా రామాయణం మహాభారతాలు సీరియల్ చూసి ఈయన దాకా సెకండ్ ఛానల్ మార్చేసి ఏమవుతుంది? మీరందరూ దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చేసుకోండి. ఆ కిటికీలో జరిగారేని నా శాలేం కుటుంబస్తులారా నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. అమ్మా రోజు ధ్యానం దేవుని సంధిలో ఉన్నారమ్మా, దేవుని కొడుకులో ఎదుగుతున్నారు. ఫలించు ద్రాక్ష బలి ఏంటంట? ఇలా కనపడితే కనపడరాడు.
యాకోబు వంశస్థులు. నువ్వు ఏ కొనెక్కినా అలా కనపడరు. ఆ చివరి ఏదో ఆ పాలెంలో బయట వీళ్ళకి హెల్పర్స్, వంటలు చేసేవాళ్ళు, పశువులు కాపర్లు, ఆ పశువులు మేక వేసేవాళ్ళు, అమ్మ ఇవన్నీ ఉంటారు కదా, వీళ్ళు ఏదో 4వ వంతు అలా కనిపిస్తారయ్యా. ఎవడు కనపడంది నేను ఏమని క్షేపించను. ఎందుకని? ఎవరికి క్షేపించాలా? ఇశ్రాయేలుని క్షేపించాలి. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని అనుసరించిన బిడ్డలు, జీవం కోసం ఆయన యొక్క ప్రిన్సెస్ లో ఉన్నటువంటి బిడ్డలు, ప్రాకారములో జీవిస్తున్న వాళ్ళు, జీవము పొందుటం కొరకు. కాబట్టి వాళ్ళు బయట ఎందుకు కనపడతారు? కనపడరు కదా, కనపడరు. ఏమని చెప్పి అక్కడ ఇక్కడ కాదు రాని పొలంలో తీసుకెళ్తాను, ఈ పొలంలో నుంచి అయినా ఏమైనా పని పాటలు చేసుకుంటే అక్కడ వస్తారేమో, అప్పుడు అలా క్షేపించున్నాను. అప్పుడు క్షేపిస్తే ఏం జరిగింది చూడండి. క్షేపించారా? కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాని ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలాముని ఎదుర్కొని ఒక మాట నీ నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. బాలాకు, లేచి వినుము, సిప్పూరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. చూసారా? దీవించను, నేను మార్చలేను. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఆయన యాకోబులో ఏ దోషము నాకు నువ్వు ఏ కొండెక్కి చూపించినా, ఏ మూలకు తీసుకెళ్ళినా, ఏ పొలంలో తీసుకెళ్ళి చూపించినా నాకు యాకోబులో ఏం కనపడలా? ఏ దోషము లేదమ్మా. ఈ దోషం లేని వాళ్ళని ఎందుకు చేపిస్తారు మీరు? వాళ్ళని ఎందుకు తిడతా ఉంటారు? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రవర్తించేవారు ఎందుకు తిడతా ఉంటారు? ప్రార్థించేవారు ఎందుకు తిడతారు? మనం చేయమనా? మనం ప్రార్థన చేయం కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళని తిడదామా అనేది? మనం బైబిల్ చదవం కాబట్టి చదివేవాడిని చెప్పిద్దామా? మనం దేవుని సన్నిధికి రాము కాబట్టి వచ్చేవాడిని నాశనం కోరుకుందామా? ఏం చేద్దాం? నోటికి ప్రాకారం ఉండాలి, నీ నాలుగుకు ప్రాకారం ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలకు ప్రాకారం ఉండాలి. అప్పుడు పరిశుద్ధంగా బయటకు వస్తాయి. ఎందుకని మనం చదివిన సామెతల గ్రంథంలో ఏం చదివాం? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడు అంతే. మనస్సును కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉందా? సెల్ఫ్ కంట్రోల్ ఉందా? మా పొద్దున్న లేచావా, మొదలెట్టాడు, నువ్వు సెల్ఫ్ కంట్రోల్. అయ్యటి మోకరించావా, మోకరిస్తారో లేదో నాకు తెలియదు. ఇది సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు. జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఏ మూలకు తీసుకెళ్ళి చూపించినా, ఏ పర్వతం ఎక్కి చూపించినా
ఏ కొన మీద నుంచోబెట్టి చూపించిన, ఏ పొలంలో ఏ ఎడారిలో పెట్టి చూపించిన యాకోబులో నాకు ఏ దోషము. ఇంకా ఏం చూపిస్తా, ఆ వంశం నాశనం అయిపోవాలి, వీళ్ళందరూ మధ్యలో చచ్చిపోవాలి. ఇలా తిరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఆర్టీసీ బస్సు వచ్చి నిన్ను కొద్ద నీ కాళ్ళు ఇరిగిపోను అమ్మా, నీ బతుకు చెడా, ఇటువంటి ఊరికే మాడేస్తుంటాం. అంటే నోటికి ఏం లేదు, ప్రాకారం లేదు, నోటికి ప్రాకారం లేదు. కొంతమంది భర్తనే తిడతారు, కొంతమంది భార్యను తిడతారు. ఈ పని రోజు లేదు పని, భార్యను తిట్టేవాడికి, లేదా పిల్లల్ని కూడా తిట్టేవాడు తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళే కాకుండా వీళ్ళందరూ హ్యాంగ్ చేసుకొచ్చి మంది మీద పడి మందిని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు దేవుడు పర్మిషన్, నువ్వు తిట్టే ఏమవ్వదు, దేవుడు పర్మిషన్ ఇస్తేనే. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే నువ్వు ప్రాకారాన్ని, నీ ప్రాకారం నువ్వే చెడగొట్టుకోవాలి. మనస్సును కంట్రోల్ చేసుకోలేక ఈ రకంగా ప్రవర్తిస్తే ప్రాకారం లేని పొలము, ప్రాకారం లేని ఇల్లు ఎలా పాడైపోయిందో అలా పాడైపోతాం. చాలా ఈ మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, జ్ఞానేంద్రియాలు, వీటన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. బయట కూర్చోండి, బయట కాదు కదా ఉండాల్సింది. సెల్ఫ్ కంట్రోల్. కళ్ళు దేవుని ప్రాకారంలో ఉన్నవా? ఏం చూస్తున్నాయి? చేతులు, కాళ్ళు దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నావా? ఏం పనులు చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ఎడుపరిగెడుతున్నాయి, చేయడానికి కార్యాలు ఏం చేస్తున్నాయి? నీ నాలుగు ఏం మాట్లాడుతుంది? ఎవరిని మాట్లాడుతుంది? ఎవరి గురించి మాట్లాడుతుంది? అబోధ కల్పనల, అబద్ధాల, మోసాల, కుట్రలు, కుతంత్రాల ఏం చేస్తున్నాయి? మనస్సును నియంత్రించుకున్నప్పుడు ఇవన్నీ బర్తిస్తాయి. నీ సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు ఇవన్నీ రోడ్డు మీద పడతాయి. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనస్సును నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలన్నీ నీకు ఎలా ఉపయోగపడుతున్నాయో నువ్వు అలా ఇతరులకు ఉపయోగపడాలి. ఎక్కడ యాకోబులో కళ్ళలో దోషం లేదు, వినికిడి శబ్దం కలిగిన చెవుల్లో దోషం లేదు. ఎందుకంటే చెడ్డ మాటలు వినడం, చెడ్డ మాటల పట్ల ఆసక్తి లేదు. జనులు ఏమేమి చెప్పుకుంటారో విందామన్న ఆసక్తి లేదు. ఎందుకు ఆ జనాభా లెక్కలో లేడు, ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇంకా ఏమైనా ఆయనలో దోషం లేదు కదా, ఇంకేమైనా చెప్పిస్తావు? ఏమని చెప్పిస్తావు? ఇంకేం లేదంట. ఇశ్రాయేలులో ఏ వంకర లేదా, ఇశ్రాయేల్లో ఏ వంకర లేదా. ఇది బతుకంతా వంకరేనా అంటాం. అంటే ఇశ్రాయేల్లో అటు బతుకులో ఎక్కడ వంకరే లేదు. ఈ వంకర లేనివాడిని ఏం తిడతామండి? ఈ వంకర లేనివాడిని ఏం నడిపిస్తావు? వంకర ఉంటే ఎలా ఇటువంటి పనులు చేస్తున్నావు? అమ్మాయి దేవస్థానంలో కూర్చొని ఏం చేస్తున్నావు? ముగ్గులు వేస్తున్నావా? డిజైన్లు గీస్తున్నావా? అది ఏదో తిడతాం. ఇక్కడ ఏమీ లేదు కదా. ఏముంది? ఎక్కడేం లేదు. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా, ఎక్కడి నుంచి చూస్తున్నా దేవుడు నాకు చెప్తున్నాడు, చూపిస్తున్నాడు.
ఆ జనాభాలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో, ఆ సంఘంలో దోషము లేదు. దోషం లేదు. ఆ కుటుంబంలో యజమానుల్లో దోషం లేదు. ఆ యజమానుడికి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానేంద్రియాల్లో ఎక్కడ దోషం లేదు. ఎక్కడ దోషం లేదు. మనస్సులో ఎక్కడ ఇంకొకటి మీద పడి ఏడ్చే గుణం లేదు. నియంత్రించుకున్నా మనస్సు నియంత్రించుకున్నాడు, కళ్ళను నియంత్రించుకున్నాడండి. కళ్ళను నియంత్రించుకుంటాం మనం చక్కగా ఇవన్నీ పీకేసుకుని ఐబ్రోస్ ఏమంటారు దాన్ని, ఐబ్రోస్ పెదాలను చక్కగా నియంత్రించుకుంటాం. గిట్లకి వేసేసుకుంటాం. ఇంకేమేస్తాం చెప్పండి. శరీరం, ఈ జ్ఞానేంద్రియాలు, ఇంకోటి శరీరం. ఈ శరీరాన్ని మరి ముఖ్యంగా ఏం చేయాలి? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ శరీరాశ, శరీర కార్యములు అంతా గందరగోళమే. మరి ఎట్లాగండి ఇవన్నీ తప్పించుకోవాలంటే జనాభా లెక్కల్లో ఉండకూడదు. ఈ జనాంగాలు నా చదివాం. వీటన్నిటికీ యాకోబు ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు నువ్వు నియంత్రించుకోగలవు. వాళ్ళ కలిసిపోయి ఉంటే అమ్మ పక్కన హిందీ మాడుతున్నాడు, ఆటోమేటిక్గా ఆ నెలకి నీకు కూడా ఏమవుతుంది? హిందీ వచ్చేస్తుంది. పక్కన తమిళ్ మాడుతున్నాడు, నీకు కూడా ఏమవుతుంది? ఇంకా ఓ అంటాం. అది చూసావా? అది ఏం మాట్లాడితే నీకు వచ్చేస్తుంది. ఆడి సంస్కృతి, ఆడి పద్ధతులు, వాడి యొక్క వేషధారణ, భాష ఇవన్నీ నువ్వు గమనిస్తుంటావు, వచ్చేస్తాయి. ఎందుకని? ఈ పక్కనే ఉన్నాడు, నీతో కలిసిపోయాడు. అదే నువ్వు ఒంటరిగా ఉంటే వస్తుందా? రాదు. కాబట్టి యాకోబులో దోషం లేదు. ఇంకేమంటాడు? వంకరతనం లేదు. ఇంకేమంటాడు? 23వ వచనం, యాకోబులో మంత్రము లేదు. భలే మంత్రం మాట్లాడలే. మంత్రం ఉందా? మాయ మాటలు. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే మాయ మాటలే. భలే మంత్రాలు చెప్తాడంటే మాయ మాటలు. ఎక్కడెక్కడ చెప్పేస్తా ఉంటాడు మాయ మాటలు. అమ్మా మాయ మాటలు చెప్తున్నావా? యాకోబులో లేదయ్యా, ఆ వంశంలో లేదయ్యా. మాయ మాటలు చెప్తే లేదయ్యా, ఇంకేం చెప్పిస్తాం? ప్రాకారం ఉంది కదయ్యా, ఈ ప్రాకారంలోనే ఉంటారా? ఎవరికి కనపడ్డం? ఇంకేం చెప్పిస్తాం? నీవు ప్రాకారంలో ఉంటే ఏ దుష్టుని కన్ను నీ మీద ఉండదు. నువ్వు ప్రాకారంలో ఉంటే, నిన్ను నియంత్రించుకుంటే, సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే, ఏ విధమైన శాప వృక్షాలు నిన్నేమి చేయవు. నువ్వు ప్రాకారంలోనే ఉంటే చౌవడి శాపాలు నిన్నేమి అంటాం. నా చదువుకున్నా కదా, వాళ్ళందరూ ఏదో చేయాలనుకున్నారు కానీ నన్ను అంటాం. ఎందుకు అంటవాయంటే నీ యొక్క ప్రభావం నన్ను ప్రాకారంలో పట్టేసి మంత్రం లేదంట. ఇశ్రాయేలులో శకునము లేదు. శకునం తెలుసా? శకునాలు చూస్తారమ్మా? శకునాలు చూడవా? చూస్తావా? శకునం ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా, ఓపెనింగ్కి ఏం చూస్తాం? ఓపెనింగ్కి ఏం చేయాలా? కొత్త ఇల్లు వస్తాడు, ఇది జ్ఞాపకం ఒకసారి చూపిద్దాం. మధ్యలో ఏమన్నా వెళ్ళిపోతే మన లాభం కదా. కట్టం సూట్ కేసు పట్టుకునే వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం? ఆడి చుట్టూ ప్రాకారం ఉంటేనే నీ ఇంట్లో తెచ్చుకోవాలి. ప్రాకారం లేని తెచ్చుకుంటే అట్టా వెళ్ళిపోతాయి. ప్రాకారం లేని తెచ్చుకున్నా, ప్రాకారం లేని యవనస్తురాలను తెచ్చుకున్నా, యవనుని తెచ్చుకున్నా, ప్రాకారం లేని వాడు యవ్వని తెచ్చుకున్నా, ప్రాకారం ఓపెన్గా ఉంటుంది, వెళ్ళిపోతాడు. చాలా ఏంటండి, ఆ నెల తిరగక ముందు వెళ్ళిపోయాడండి, ఇంకో కాపురం చేస్తున్నాడండి, నా బిడ్డకి అన్యాయం చేశాడండి,
ఏమేంటండి పెళ్లి చేసుకుంది, పుట్టిల్లు వదిలి రానంటుంది, అత్తగారింటికి రాదంటండి, అమ్మగారింటి దగ్గరే ఉంటుందంటండి, ఒక్కటే ఉంటుందంటే మీరు అక్కడే ఉండండి నేను ఇక్కడే ఉంటానండి అని ఫోన్ చేస్తుందండి. అప్పుడు పెళ్ళి ఎందుకండి? మీరు అక్కడే ఉండండి సేఫ్గా, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నా. ప్రాకారం లేని జీవితాలు, భయభక్తులు లేని జీవితాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ ప్రాకారం. ఏ ప్రాకారం ఇది? దేవుని ప్రాకారం. అని 5 రకాల ప్రాకారాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. ఇవాళ ఈ మొదటి ప్రాకారంతోనే ముగిస్తాను. ఇంకా ఎన్నోనే 4 ప్రాకారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తా వచ్చి పెట్టినాం. అర్థం అమ్మాయి వదిలేసాడు అమ్మ చెప్తాను. ప్రాకారం, దేవుని ప్రాకారం. ఈ దేవుని ప్రాకారంలో ఉన్నప్పుడు ఈ ఆయుధము నీ మీద ఆమె చెప్పండి గట్టిగా. ఏ ఆయుధము వర్తిల్లదు, ఏ ఆయుధము వర్తిల్లదు. కాబట్టి ఏ దుష్టుడు నిన్ను శపించాలన్నా, ఏ దుష్టుడు నిన్ను చెడగొట్టాలన్నా, ఏ దుష్టుడు నిన్ను ఎత్తుకెళ్ళిపోవాలన్నా, ఏ దుష్టుడు నిన్ను కిడ్నాప్ చేయాలన్నా, ఏ దుష్టుడు నిన్ను హత్య చేయాలన్నా, నీ ఆస్తికి భంగం కలిగించాలన్నా, నీ సమస్తాన్ని ఇబ్బందులు పాలు చేయాలైనా సరే ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. అక్కడి నుంచి ఇంకా ఎడారిలో తీసుకెళ్తాడు. విలామని ఎడారిలో నుంచి చూపిస్తాడు. ఇంకొక కొండ మీద శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా ఆయనలో నాకు ఏం కనపట్ల, ఏ దోషము కనపట్లేదయ్యా. అది ఒంటరిగా జీవిస్తున్నారు, దేవుని యొక్క ప్రాకారంలో ఉన్నారు, దేవుని యొక్క ప్రాకారంలో ఉన్నారు. కాబట్టి చూడండి 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఆమె చెప్పండి గాక. అందరూ ఎట్లా గట్టిగా అనండి, చదవండి మళ్ళీ. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నీ నగరిలో క్షేమముండును గాక. ఏముంటుందంట ఆయన ప్రాకారం ఉంటే? అమ్మ ఏముంది? నెమ్మది. అపవాది చుట్టూ తిరిగి వెళ్ళిపోవడమే. నిన్ను చెరపడానికి అపవాది వస్తే అది నీ చుట్టూ తిరిగి వెళ్ళిపోద్ది. అపవాది ఏ రూపంలో వచ్చినా వెళ్ళిపోద్ది. నువ్వు ఆహ్వానించవు అపవాదిని. అపవాది నేత్రాశ రూపంలో వచ్చినా వెళ్ళిపోద్ది, గిరగిరా తిరిగి వెళ్ళిపోద్ది. నువ్వు బైబిల్ ఛానల్లో పెడతావు, కల్వరి ఛానల్లో పెడతావు, లేదా ఇంకేదో ఛానల్ ఏంటది శుభవార్త ఛానల్లో పెడతావు. కాబట్టి అక్కడ అపవాది వచ్చి నీ చుట్టూ తిరిగి తిరిగి ఏమైపోతే వెళ్ళిపోతే. అది దాన్ని కనుక ఆహ్వానిస్తే ఎమ్మటే నువ్వేం చేస్తావు? జీ తెలుగులోకి వెళ్ళిపోతావు. అమ్మా లేదా అదేంటది ఈ మధ్యాహ్నం అదేనమ్మా బిగ్ బాస్. నేను చాలా చెప్పాలనుకోను. ఈ బిగ్ బాస్లోకి వెళ్ళిపోతావు. నిజమా? వాళ్ళు అక్కడ ఉంటారు, నువ్వు ఇక్కడ ఉంటావు. వాళ్ళు ఆ ప్రాకారంలో ఉంటారు, నువ్వు బిగ్ బాస్ ప్రాకారంలో నువ్వు ఉంటావు. చరిత్రలో పరమ వేస్ట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నాయంటే ఇదే. చరిత్రలో ఆ చట్టం తెచ్చిపెట్టుకున్నారంటే అంతకంటే పరమ చట్టం వాళ్ళ కోట్లు వస్తాయి, నీకు ఉన్నది పోతే. ఆ ఇంట్లో తనుకున్నాడు సచ్చాడు. నీకెందుకు?
నీకు నెమ్మది ఉందా లేదా? నువ్వు ఎక్కడుంటే నెమ్మది ఉంటుంది? అక్కడ చదివా గారు ఇప్పుడు ఇందాక, ఎక్కడుంటే నెమ్మది ఉంటుందంట? ప్రాకారములో. నీ ప్రాకారములో ఉంటే నేను నెమ్మదిగా ఉంటా, నా కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, నాకు కలిగిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. ఎవళ్ళో గెలిబిలు వచ్చినా, ఎవళ్ళో గందరగోళం జరిగినా, ఎవళ్ళో విపరీతమైన స్థితిగతులు వచ్చినా ఎక్కడ లేవు నీవు? ప్రాకారంలో. కొన్ని జీవితాలు ఎప్పుడు అలజడే, నెమ్మది ఉండదు. భార్య వస్తుందంటే వీడికి భయం, భర్త వస్తుందంటే ఆడికి భయం, గడగడ ఒనగటం, వచ్చిన కాడ నుంచి అందరూ చిందర ఆ గదిలో ఈ గదిలో మారుతాయి, ఈ గదిలో ఆ గదిలోకి వెళ్ళిపోతాయి. అంటే ఎలా అంటే తెలుసు కదా నీకు. అది ఈ లోపల ఇంకో పక్క వసారాల్లోనో బయట కిటికీల్లోనో బిక్కు బిక్కు మీద చూసే కళ్ళు, ఎవరాళ్ళు? పిల్లలు. ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు క్షేమం లేదు? ఎందుకు లేదంటే ఎక్కడ లేరు? మొదటి మెట్టు దేవుడేనా ప్రాకారం. ఆయన ప్రాకారంలో ఉంటే నాకేముంది? నెమ్మది ఉంది. ఇంకేముంది? క్షేమం ఉంది. ఆయన క్షేమము, ఆయన నెమ్మది మన జీవితాలను పరిపాలించునుగాక. ఆమేన్. మనమందరము దేవుని ప్రాకారంలో నెమ్మది పొందుదుము గాక. ఏ దుష్టుడు అంటకుండా ఆయన ప్రాకారములో నివసించుదుము గాక. అంటే ఇంకా 4 ప్రసంగాలు ఉన్నాయి ప్రాకారం. అమ్మ వచ్చే ఆదివారం మనం మానేస్తాం అనుకుంటారా? మానేసినా సరే